వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినట్టుగా, నేను వారికి విచారమును కొట్టివేసి వారికి ఆనందమును ఇచ్చేదను. నీలో ఉన్న విచారాన్ని కొట్టివేసి, నీ బాధను కొట్టివేసి నేను నీకు ఆనందాన్ని ఇస్తాను. అది ఏ మనుష్యుడు చేయలేడు, కానీ దేవుడు మాత్రమే చేయగలడు. నిజంగా నువ్వు ఎంత కాలంగా విచారంతో ఉన్నావో, నీ వెనక ఎంత బాధ ఎంత వేదన ఉన్నాయో మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. ఆయన హృదయ అంతరంగం ఎరిగినవాడు కాబట్టి, ఆయన నిన్ను చూస్తున్నాడు కాబట్టి, నీ విచారాన్ని నీ వేదనను నేను కొట్టివేస్తాను, తిరిగి మరలా ఆనంద తైలాన్ని నీకు నింపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం మన యొక్క బాధని వేదనని లోపల అంతరంగంలో ఎన్నో దినాలుగా కుమిలిపోతున్న ఆ వేదన, ఎవరికీ తెలియని ఆ వేదన ఆయన తీసేస్తున్నాడు, నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు అంటున్నాడు అనమాట. రోజు ఒక దైవజనుని కుటుంబంలో తినడానికి కూడా తిండి లేకుండా చిన్న బిడ్డలని పడుకోబెట్టారంట. వారికి ఆకలేస్తుంది, కానీ ఇంట్లో ఏమీ లేదు, ఏమీ వండలేదు తల్లి. అందుకని వాడు అలాగే కడుపు ఆకలితోనే పడుకున్నారనమాట. అయితే ఆ ఊరిలోని ఒక తల్లిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు అనమాట. ఆ విషయాన్ని వారు ఎవ్వరితోనూ పంచుకోలేదు, కానీ ఆ తల్లిని ప్రేరేపించి, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు తిన్నారో లేదో చూడు అంటున్నాడట దేవుడు. అయితే ఆమె పరిగెత్తుకుని వచ్చి, అమ్మ మీరు భోజనం చేశారా అంటే చేశామంటున్నారంట. పిల్లలు భోజనం చేశారంటే చేశారమ్మా అంటున్నారంట. కానీ దేవుడు ఆమెను ఒప్పుకోవట్లేదనమాట. నువ్వు వంటగదిలోకి వెళ్ళు అని ప్రోత్సహిస్తున్నాడంట. సరే అని చెప్పి ఆమె వంటగదిలోకి వెళ్తే అక్కడ గిన్నెలన్నింటినీ కడిగి వేసి మూత వేసి ఉన్నాయి. లోపలి చూస్తే ఏమీ లేవు, అందులో కడిగిన గిన్నెల మీద మూత పెట్టి ఉంచారనమాట. అయితే లేదమ్మా మీరు వండినట్టు లేదు, తిన్నట్టు కూడా లేదు అని అంటే ఆమె ఏం మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోయిందంట. అప్పుడు పరుగున వచ్చి ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డలకి ఆ తల్లి అన్నం పెట్టిందంట. ఎవ్వరూ చూడని, ఎవరికి తెలియని, ఎవరు వినని అంతరంగాన్ని ఆయన పరిశోధించగలిగినటువంటి దేవుడు. నువ్వు చెప్పకపోయినా తెలుసుకోగలిగిన దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నేను రహస్యంగా ఈ రీతిగా ఉంటున్నాను, రహస్యంగా పాపం చేసినా పర్లేదు అనుకుంటున్నావేమో. కాదు, అంతరంగం ఎరిగిన దేవుడు ఆయన. నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. కాబట్టి నువ్వు ఆనందంతో దేవునికి వ్యతిరేకమైన పనుల్లో ఉంటే దేవునికి వ్యతిరేకంగా శిక్ష వస్తుంది. అలాగే దేవుని నమ్ముకొని ఆయన మౌనంగా ఎవరు చూడినా పర్వాలేదు ప్రభా, నా దేవునికి నేను నమ్మకంగా ఉంటాను అంటే దాని విషయంలో రావాల్సిన ఆశీర్వాదం నీకు వస్తుందంట. మరి దేవుడు నిన్ను బట్టి నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన అంటున్నాడు, నీ విచారం కొట్టివేస్తాను, నీ హృదయంలో అంతరంగంలో వేదనని కొట్టివేస్తాను, నేను నీకు ఆనందాన్ని ఇస్తాను. అది ఎవ్వరికి తెలియంది కావచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, దేవునికి సహాయం చేస్తానంటున్నాడు. ఈ గొప్ప కృప మనకు వచ్చింది కాక ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని చేతులకు అప్పగిస్తున్నాం నాయన. నువ్వు మంచి దేవుడవు తండ్రి. హృదయ అంతరంగాలు పరిశోధించి నీలో ఉన్న విచారాన్ని నేను కొట్టివేస్తాను, నీకు ఆనంద తైలాన్ని పంచుతాను అంటున్నావు ప్రభు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడా, అయా తను మీకు చెప్పకపోయినా ఎరగకుండినప్పటికీ కూడా తండ్రి ప్రభు యేసయ్య, మా విచారంలో తండ్రి ప్రభును పాలు పంచుకొని తండ్రి దాన్ని కొట్టివేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు వేదనతో ఉన్నారు, వారందరి జీవితాలలో మేలు కలిగినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు తండ్రి ఎంతమంది బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని, అలాగే ప్రభు ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రభు యేసయ్య, ఆయా తండ్రి ప్రభు అప్పుల సమస్యతో, అనారోగ్య సమస్యలతో తండ్రి ప్రభు, కుటుంబ సమస్యలతో ప్రభు యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు ఉద్యోగ సమస్యలతో, వ్యాపార సమస్యలు, ఏ సమస్యతో నలిగిపోతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి వేదన విచారం నువ్వు తీసివేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.